సండే కదా అనేసి నెక్లెస్ రోడ్లో అదేంటి ఉత్సవ మేళా అని ఒకటి పెట్టారు. దానికి కనుక వెళ్ళారంటే ఏమైద్దో నేను చెప్పను. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీకే అర్థమైద్ది. ఈ వీడియో వెళ్ళమని చెప్పడానికి నేను చేయలేదు, వెళ్ళకండి అని చెప్పడానికి వీడియో చేశాను. ఎందుకు అంటే మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకు చేశాను. మంచి కోసమే చెప్తున్నాను. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే. దాంట్లో నేను అసలు ఎందుకు వెళ్ళానా అన్నట్టయితే అనిపించింది నాకైతే. ఇక్కడ నేను ప్రతి వీడియో ఇప్పుడు వరకు మీరు ఇక్కడికి వెళ్ళండి, షాపింగ్ చేయండి మాత్రం ఉన్నదన్నట్టు నిజం చెప్పాలంటే వెళ్ళొద్దని. ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఇప్పుడు వీడియోని లైక్ చేశారా లేదా? ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది మొత్తం నేను వెళ్ళొచ్చిన తర్వాత వీడియో తీసుకున్నా అండి. ఇలా అక్కడ వచ్చినాక మొత్తం నా తల పగిలిపోయినట్టే అయింది నిజంగా. ఒకవైపు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల. అమౌంట్కి అమౌంట్ 400 రూపాయలు ఖర్చు చేసి ఏం చేయకుండా ఒట్టిగా తిరిగి వచ్చి రావడమే కాకుండా ఇంట్లో అంత టైం కూడా వేస్ట్ అయిపోయింది. ఈ ప్లాన్ మొత్తం కూడా నాదే. ఓవరాల్గా నిజం చెప్పాలంటే నేను ఏదో షాపింగ్ వీడియో కూడా అవుతుంది అనుకొని అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. పిల్లలు కూడా ఎంజాయ్మెంట్ అవుతుంది రెండు అనుకున్నా. అందరం మంచిగా రెడీ అయ్యి మంచిగా పోతూనే ఉన్నాం. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇలా జరిగిద్ది అనేసి. సరే అని చెప్పి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా ఆ రోజు చెప్పాలంటే మేము సండే రోజు వెళ్ళాము. సాయంత్రం టైంలో ట్రాఫిక్ మాత్రం బాగా చాలా ఎక్కువే ఉందండి. పాపం మా హస్బెండ్ కూడా ట్రాఫిక్ ఉన్నా కానీ పాపం పిల్లల్ని ఇప్పటివరకు ఎటు తీసుకెళ్లారు. ఫైనల్గా నేను నెక్లెస్ రోడ్లోకి వచ్చేసా. చూడండి, నెక్లెస్ రోడ్లో ఇదిగో ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నా నేను. ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉండిద్ది. నేనేదో నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి వీడియోస్ చేద్దామని నేను కూడా పోయాను. ఫైనల్గా డీజే కెమెరా పట్టుకొని అయితే వెళ్ళాను. ఇక్కడికి వచ్చేసా. చూడండి, పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ దగ్గర. ఇక్కడ బయట నుంచి ఇక్కడ సైడు నేను చూపిస్తున్నాను, రోడ్డుకి అవతల సైడ్ ఉన్నది ఇదే కనిపించేదంతా కూడా అదే అనమాట. అయితే మనకి పార్కింగ్ కూడా లేదు, నాకు దొరకలేదు ఆ రోజు. సండే రోజు అని చెప్పా కదా నేను, దానివల్ల కావచ్చు. పార్కింగ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ అవతల పెట్టేసేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. టికెట్ అయితే 100 రూపీస్ ఒక్కరికి. ఆ టికెట్ కోసం కూడా మొత్తం ఒక 15-20 మినిట్స్ లైన్లో నిలబడ్డారు మా హస్బెండు. మళ్ళీ దాంట్లో జీపే అయితే ఒక తలనొప్పి ఉంది, క్యాష్ అయితే ఒక తలనొప్పి ఉంది. లాస్ట్లో వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఎంట్రన్స్ చూడంగానే చూడండి షాక్ అవుతారు మీరే చూస్తే. నేను వెళ్ళకపోవడానికి అక్కడ తలనొప్పి అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే. చూసారా ఈ పబ్లిక్ ఎట్లా ఉన్నారో? ఈ పబ్లిక్లో ఇంత వెళ్ళినాక మనకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. అందువల్లే నాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది, హెడేక్ కూడా వచ్చింది. అందుకు చెప్తున్నా. మెయిన్ ఇది వచ్చేసి ఇది ఒక వాటర్ ఫాల్ లాగా సెట్ చేశారంట ఈ సంవత్సరం. ఎప్పుడు ఉండదంట ఇలా, ఈసారి పెట్టారు అనేసి అని అంటే అందరు వీడియోలు పెడతా ఉంటే నేను కూడా సరే అనేసి ఎంజాయ్ అవుతుందిలే అనేసి అనుకొని పోయిన తర్వాత అసలు మనం ఒక ఫోటో కానీ వీడియో తీసేటట్టు కానీ ఏం లేదు. ఇక్కడ అందరు ఇట్లా సైడ్కి చూస్తున్నారు కదా, ఏముంది అంతా అని చూస్తే అక్కడ ఒక జలకన్య, ఒక చిన్న టబ్బు పెట్టారు. ఆ టబ్లో వాటర్లో ఒక జలకన్య అంట అట్లా పెట్టేసేసారన్నమాట. ఇదిగో ఈ జనమంతా అదే. మా వాళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోదామా, ఉందామా, ముందుకు వెళ్దామా అనేసి. చివరికి మా ఆయన మొహం చూస్తూ ఏం చేయాలి, బయటికి పోదామా, లోపలికి వెళ్దామా, పాపం నేనేమన్నా అనుకుంటా అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈ జలకన్న దగ్గర చూడండి జనాలు, అగో ఆ నీళ్ళల్లో ఆమె ఉండిద్ది. ఆమెను చూస్తానికి ఇంతమంది ఉన్నారు కదా, 200-300 పైన. ఒక్కడికన్నా కనిపిస్తుందంటే ఎవరికి కూడా కనిపించట్లేదు. అందరు తోసుకుంటానే పోతున్నారు. ఇక్కడ మా ఆయన చూడండి, పిల్లలిద్దరిని పట్టుకొని చేతులు పట్టుకొని ఎక్కడ తప్పిపోతారా అన్నట్టు పోతున్నాడు వాళ్ళిద్దరిని పట్టుకొని. ఇంకా ఏముంది, ముందుంది అసలు ట్విస్ట్. నేను ఇక్కడ ఓన్లీ మీకు ఎంట్రన్స్లో చూపించాను. ఇక్కడ నుంచి ఇంకా నేను ముందుకు వెళ్దామనేసి సరే అక్కడ ఉండదేమో అనుకొని పోతున్నాను అనమాట. పోతూ ఉంటే ఈలోపు ఏదన్నా ఒక వీడియో కెమెరా నన్ను చూపి వెనకాల ఇక్కడ అనేది అనుకుంటే అసలు వీడియోలు తీసుకునేటట్టు కూడా లేదు. నిజంగానే నవ్వుకుంటున్నాం నిజంగా. మా పిల్లలు మేమేంది ఇట్లా బుక్ అయినామా అనేసి. బయటకు పోవాలన్నా ఒక లైనే ఉంది, లోపల రావాలన్నా లైనే ఉందన్నమాట నిజంగా. చివరికి ఇది ఫైనల్గా ఈ సంవత్సరం ఈ ఈఫిల్ టవర్ ఒకటి పెట్టారంట ఎక్స్ట్రాగా, ఈ వాటర్ ఫాల్ ఒకటి. ఈ రెండు తలనొప్పులే అండి ఎక్కువ జనాలు రష్ అవ్వడానికి. అందరు వీడియోలు చేసేసి ఇక్కడ చల్లగా ఉంది, హైదరాబాద్లో సమ్మర్కి హాయిగా ఉండిద్ది, కూల్ ఉండిద్ది, పొండి అంటే మేము కూడా పోయినాం. అక్కడికి వెళ్ళినాక ఇంకా అసలు ఆ భయం వేసింది. ఆ జనాలను చూస్తే అసలు ఏమన్నా అవుతుందా ఏంది అన్నట్టు అనిపించింది. నిజంగా అంత రష్ ఉంది. అంత రష్ ఉన్న టైంలో అసలు వెళ్ళకండి, దయచేసి ఎవరు వెళ్ళకపోవడమే మంచిదండి. ఎంజాయ్మెంట్ కాదు కానీ లేనిపోని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఇది నేను పైనుంచి కూడా మీకు ఒక వీడియో షార్ట్ చూపిద్దామనేసి ఆ ఈఫిల్ టవర్ పైకి ఎక్కడానికి ఉంది కొంచెం పైకి.
పైకి ఉంది కదా, ఆ పైనుంచి నేను చూపిస్తాను చూడండి. అక్కడ కనిపించేది ఆ 2 బాక్సుల్లాగా ఉన్నది, అది జలకన్య. దాంట్లో బాగుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర లైట్స్ సాంగ్స్ పెడతారు. అక్కడ కూడా సెక్యూరిటీ లాగా ఇట్లా కొంతమంది మనుషులు ఉంటారు, లోపలికి వెళ్ళనివ్వరు. ఈ ఈఫిల్ టవరు నేను లోపల నుంచి నా మొబైల్ తోటి, అదే నా డీజే ఆస్మో తోటి ఇట్లా చేసిన అనమాట. లోపల అటు ఇటు 360 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఎటు పడితే అటు ఇష్టం ఉన్నట్టు తిప్పుకుంటూ ఉన్నాను. నాకు కూడా అది ఇంకా ఆపరేట్ చేయడం రాదు కాబట్టి ఎలాగొస్తే అలా దాన్ని అక్కడ పెట్టాను, తిప్పుతూ ఉన్నా. ఒక్కొక్కసారి అయితే మంచిగా వస్తుంది, ఒక్కసారి ఎటు పోతుందో కూడా నాకే అర్థం కాలేదు. లెంత్ ఎక్కువైతుందని ఆ షార్ట్స్ అయితే నేను కట్ చేసిన. ఇప్పుడు చూడండి రివర్స్లో వచ్చింది, ఒకసారి ఏం రౌండ్ తిరుగుతుంది, ఒకసారి ఎటో పోతుంది. దాన్ని ఇంకా నాకు చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి. ప్రస్తుతానికి వీడియో క్లారిటీ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూలో కూడా బాగుందన్నమాట, డే టైంలో తీసింది కూడా బాగుంది. ఇది మొత్తం ఇక్కడ ఇలా ఉందండి. ఏమి కాదు, ఇదంతా మొత్తం షాపింగ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అనమాట ఇది మొత్తం కూడా. అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేసి లోపలికి వెళ్ళి ఒక్కటన్నా దొరికిద్దేమో, ఒక షాప్ అన్నా అక్కడన్నా ఒక చిన్న వీడియో తీద్దాము అనుకున్నా. కానీ నాకు ఇలాంటి వీడియోలు తీసి జనాలను ఇబ్బంది పెట్టడం కూడా ఎందుకు ఇష్టం లేదండి. అందుకే ఉన్నట్టు క్లియర్గా చెప్తున్నా. అసలు షాపింగ్ కూడా అక్కడ కష్టం అండి. అక్కడ ఏమంత షాపింగ్ కూడా ఏమంత స్పెషల్గా ఏం లేదండి. అన్నీ ఒక దగ్గర అన్ని చోట్ల ఎట్లా ఉంటాయో సేమ్ అంతే ఉన్నాయి. జనాలు అందరూ ఒక్కసారిగా ఇలా వచ్చేసేసారు. నార్మల్గా ఉండేటివి ఉన్నాయి, కొత్తగా అయితే ఏం లేవండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా 10 మందికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే నేను ఈ నెక్లెస్ రోడ్లో వెళ్ళబోతున్నారో వాళ్ళకి అవసరమైంది అంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అలానే మీ సపోర్ట్ నాకు అవసరం. వీడియోని లైక్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.